కొరియోగ్రఫీ చేస్తే డాన్స్ చేయడం చూసాం, కానీ ఇలా పట్టుకొని మరీ చేయించడం ఇప్పుడే చూసాం అనమాట. సో మరి మైక్ తీసుకొని రండి, స్పీచ్ ఏదో వినేద్దాం మనం. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ నారా రోహిత్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. గుడ్ టు సీ యూ. హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. భైరవం ఇది నా కెరియర్లో నేను ఎప్పుడు చేయను ఒక క్యారెక్టర్. అండ్ ఫస్ట్ విజయ్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి. సో ఈ సినిమాని 4 monthsలో కంప్లీట్ చేయడానికి విజయ్ అండ్ రాధామోహన్ గారే మెయిన్ రీజన్, ఎందుకంటే అంత సపోర్టివ్గా ఉన్నారు మొత్తం టీంకి. అలాగే ద హోల్ టీమ్. అండ్ మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, బట్ దిస్ ఫిలిం హ్యాస్ బ్రాట్ అస్ మచ్ క్లోజర్. ఏంటంటే ఈజ్ మోర్ లైక్ ఎ బ్రదర్. అండ్ ఏం కావాలన్నా ఇప్పుడు పక్కన ఉంటాడు అవసరం ఉన్నప్పుడు. సో హీల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఈ సినిమాతో మా ఇద్దరు బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది. సో వెరీ హ్యాపీ. అండ్ ఐ ఫౌండ్ అనదర్ బ్రదర్, మిస్టర్ సాయి. బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ యాక్చువల్లీ సాయితో ఈ జర్నీ. దిస్ 4 months వాజ్ బీన్ చాలా ఆనందంగా ఉండింది. వీ ఎంజాయ్డ్ ఆన్ సెట్స్. సో దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్. అండ్ మెయిన్ నేను విజయ్ గురించి చెప్పాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ క్లియర్గా ఏం కావాలో తెలిసిన ఒక డైరెక్టర్. సో ఈ సినిమా తనకి కావాల్సిన, అంటే నాంది, ఉగ్రం డిఫరెంట్ సినిమాలు చేశాడు, కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. బట్ ఇది ఒక కమర్షియల్ సినిమా. ఈ సినిమా హిట్ అయ్యి తనకి ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. మీరు అందరు తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూసి మాకందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.